నన్ను అరెస్ట్ చేశారు కదా! మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని గంగాధరం అడగటంతో, లేదు న్యాయాన్ని కాపాడడానికే మీ నుంచి మాకు సమాధానాలు రావాలి అని. ఎక్కడి న్యాయం? మా కుటుంబాన్ని మొత్తం కూడా నేను కోల్పోయాను అని గంగాధరం అంటాడు. లేదు, ఇప్పుడు కావ్య గారి కేసుని కూడా మేము రీఓపెన్ చేశాము. మీరు చెప్పే నిజాలతో కావ్య గారు ఏ తప్పు చేయలేదని కూడా మేము నిరూపించచ్చు అని జేడీకేడీ సాధునాయక్ చెప్తారు. నేను చూసిన మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్లలో కావ్య మేడం గారు ఒకరు. ఆవిడని చంపేశారు. ఆవిడకి అన్యాయం జరుగుతున్నా కూడా నేను నా ఫ్యామిలీని కోల్పోయానన్న బాధలో నేను మేడం వైపు నిలబడి పోరాడలేకపోయాను అని గంగాధరం అంతకుముందు 20 ఏళ్ల కిందట జరిగిన సంఘటనని వివరిస్తూ ఉంటారు. తాయారు వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళన్న బాలాజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ కాబట్టి నిధులు దొరకటంతో పెట్టె నిండా బంగారు నగలు, నిధులు, రాగిరేకు మొత్తం కూడా ఇంటికి తెచ్చి ఉంటారు. ఏంటన్నయ్యా, ఎందుకన్నయ్యా ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకువచ్చావు అని గంగాధరం బాలాజీ భార్య కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ నిధి నా దగ్గర ఉంది, నేను ఇంటికి తీసుకువచ్చానన్న విషయం ఎవరికీ కూడా తెలీదు. ఇప్పుడు కమిషనర్ ఇంపార్టెంట్ పని మీద లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు ఈ నిధి మన ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాలాజీ చెప్తారు. కానీ చాలా ప్రమాదకరం కదండి. ఇప్పుడు ఈ నిధి మన ఇంట్లో ఉందని ఎవరికైనా తెలిసినా చిన్న పిల్లలు కూడా మన ఇంట్లో ఉన్నారు అని భార్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకే నేను కావ్య మేడంకి ఫోన్ చేసి సెక్యూరిటీగా రమ్మని చెప్తాను. అయినా చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని బాలాజీ చెప్పడంతో, అలాగే అన్నయ్య అని గంగాధరం భార్య ఇద్దరు చెప్తారు. అప్పుడే తాయారు ఇదంతా చాటుగా విని ఉంటుంది. వీళ్ళు బయటికి రాగానే, ఏయ్ నువ్వేంటిక్కడ, ఇలా మేం మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా నిలబడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని గంగాధరం తాయారిని అరుస్తూ ఉంటే, అయ్యా భోజనాలు తింటారని పిలవటానికి వచ్చానయ్యా, మన్నించండి అయ్యా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని తాయారు అంటుంది. సరే వెళ్ళు అని గంగాధరం అరుస్తాడు. ఎందుకు గంగాధరం నువ్వు అలా అరుస్తావు, తన్ని ఏం చేసిందని అని బాలాజీ అంటే, దాని వాలకమే నాకు నచ్చదు. నువ్వేమో పాపం అని ఇంట్లో తెచ్చి వంట మనిషిగా పెట్టుకున్నావన్నయ్య, జాగ్రత్తగా ఉండాలి అని గంగాధరం చెప్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అని ధాత్రి అడగటంతో, మేడం ఆ తాయారే వంటలో విషం కలిపేసి మా అన్నయ్య కుటుంబాన్ని మొత్తం కూడా చంపేసింది. ఫ్రెండ్ ఫోన్ చేయటంతో నేను బయటికి వెళ్ళాను కాబట్టి నేను ఆ విషం అన్నం తినలేదు. నేను తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం కూడా పోలీసులు మా అన్నయ్య కుటుంబం చచ్చిపడి ఉంది. చిన్న పిల్లలని కూడా చూడలేదు. ఆ తాయారు అప్పటి కార్పొరేటర్తో అంటే హోమ్ మినిస్టర్ ఆదికేశవ్తో చేతులు కలిపింది. మీనంతో కూడా చేతులు కలిపి ఆ నగలు, రాగిరేఖలు మొత్తం కూడా ఎత్తుకెళ్ళిపోయారు నేను వచ్చేసరికి అని గంగాధరం చెప్తారు. అంటే కావ్య గారికి ఫోన్ చేయకముందే ఇదంతా జరిగిందనమాట అని అంటే, అవునని గంగాధరం చెప్తాడు. తర్వాత కావ్య గారు ఆ కేసుని వదలకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసినందుకే కావ్య గారిని సస్పెండ్ చేశారు అంతే కదా అని ధాత్రి అంటే, అవును మేడం, కానీ మళ్ళీ ఆవిడ తన నిజాయితీని నిరూపించుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యారు అని గంగాధరం చెప్తారు. ఇదంతా త్రిపాఠి వినేసి ఈ విషయం వెంటనే తాయారు గారికి చేరవేయాలి అని అనుకుంటూ పక్కకు వెళ్తాడు. అయితే ఈ విషయాన్ని మీరు కోర్టులో సాక్ష్యం చెప్పగలరా అని ధాత్రి అడగటంతో, కావ్య గారి నిజాయితీని నిరూపించటానికి, తాయారుకి శిక్ష పడడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను, ఎక్కడ చెప్పమన్నా చెప్తాను అని గంగాధరం అంటాడు. కేసు బలపడాలంటే ఈ ఎవిడెన్స్లు సరిపోవు. జేడీ అండ్ టీం ఇంకా ఎవిడెన్సుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సేకరిస్తారు. అంతవరకు మీరు మా సేఫ్ హౌస్లో ఉండండి గంగాధరం అని సాధునాయక్ చెప్పడంతో, అలాగేనని అతను అంటాడు. బిడ్డ నొప్పిగా ఉందా అని తాయారు విక్కీ చేతికి బుల్లెట్ గాయాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ బాగానే ఉందమ్మా, ఇదే గాయం నీకై ఉంటే నేను తట్టుకోలేనమ్మా అని విక్కీ అంటాడు. అసలు ఆ గంగాధరాన్ని మన వాళ్ళు వెంట పడ్డారు. అసలు ఎక్కడ తప్పించుకున్నాడో ఏంటో వాడు దొరకలేదు అని తాయారు అంటుంటే, 20 ఏళ్ల తర్వాత వాడు వచ్చి ఇలా షూట్ చేయటం ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని తాయారు చెప్తుండగా త్రిపాఠి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు మీరు అని తాయారు అడగటంతో, నా పేరు త్రిపాఠి, మీరు చాలా టెన్షన్లో గంగాధరం గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. నేను మీనన్కి మెసెంజర్ని అని త్రిపాఠి పరిచయం చేసుకొని, జేడీ ముందు ఆ గంగాధరం కూర్చొని ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పడంతో, ఓ అవునా అని తాయారు అంటుంది. చూడండి, మీరు నాకు పైసలు ప్రమోషన్ ఇవ్వాలి, మళ్ళీ బిజీ అయిపోతారు కదా అని త్రిపాఠి అనడంతో, నీ పైసలు ప్రమోషన్ అన్నీ వస్తాయి, నేను చూసుకుంటానికా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఉంటానని తాయారు ఫోన్ పెట్టేస్తుంది.
జేడీ, కేడీ, సాధునాయక్, కిరణ్, రమ్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే తయారు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. గంగాధరాన్ని నువ్వు అరెస్ట్ చేసి జేడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే గంగాధరాన్ని నా ముందుకు తెచ్చి నిలబెట్టు అని తయారు అంటే అప్పుడే దాత్రి త్రిపాఠి చెప్పి ఉంటాడని సాధునాయక్కి సైగ చేసేస్తుంది. చూడండి, గంగాధరాన్ని మేము అరెస్ట్ చేయలేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కోర్టు ముందు నిలబెడతాం, కానీ మీ ముందర మేమెందుకు నిలబెడతాము అంటూ సాధునాయక్ ఫోన్ కట్ చేస్తాడు. సార్, ఇదంతా త్రిపాఠి పనే అని జేడీకేడీ చెప్పడంతో త్రిపాఠిని నేను ఈ కేసు నుంచి చాలా దూరంగా పెడతాను. ఈసారి ప్రాపర్ వార్నింగ్ కూడా ఇస్తాను. కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా త్రిపాఠిని మనం నిలదీయలేము. మీరు గంగాధరాన్ని సేఫ్గా ఉంచండి అని సాధునాయక్ అనడంతో, సార్ మనము ఒక కేసులో సీజ్ చేసిన ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడ పెట్టామంటే ఖచ్చితంగా ఎవరు కనిపెట్టలేరు. అక్కడ తాళాలు వేసి ఉంటుంది కాబట్టి ఎవరు ఓపెన్ చేసి కూడా చూడలేరు. కాబట్టి గంగాధరం అక్కడ సేఫ్గా ఉంటారు అని గంగాధరాన్ని జేడీకేడీ అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. అమ్మా, వాళ్ళు గంగాధరాన్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అసలు ఆ రోజు 20 ఏళ్ల క్రిందట ఏం జరిగింది అని విక్కీ అడగటంతో అప్పుడే తయారు మీనన్ కార్పొరేటర్ ఆదికేశవతో మాట్లాడుతూ ఉంటుంది. కార్ దగ్గర వాళ్ళతో నిలబడి మాట్లాడుతున్నప్పుడే అప్పుడే ఏయ్ తయారు, అక్కడేం చేస్తున్నావు అని బయటికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటానికి కార్ దగ్గరికి వచ్చిన గంగాధరం ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి, నిధి లోపలే ఉంది, మీరు వచ్చేయండి, నేను అన్నంలో విషం కలిపి పెట్టేస్తాను. మీనన్, నువ్వు ఇచ్చావు కదా విషం, అదే విషం కలిపేస్తాను అని తయారు చెప్పి వెళ్ళి ఉంటుంది. ఇదిగో, నువ్వు వచ్చిన తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాంలే తయారు అని కార్పొరేటర్ ఆదికేశవ చెప్పి ఉంటాడు. అయ్యా, వచ్చేస్తున్నానయ్యా, మా బంధువులు నన్ను చూడ్డానికి వచ్చారా, కొంత డబ్బులు ఇచ్చారయ్యా అని గంగాధరానికి చెప్తుంది. సరే, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఎవరు వచ్చినా కూడా డోర్ తెరవకు, వెళ్ళు లోపలికి అని గంగాధరం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే ఈ తాయారు అందరికీ కూడా విషం పెట్టేసి చంపేసి ఉంటుంది. తర్వాత మేనన్ కార్పొరేటర్ అక్కడికి వచ్చి నిధిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటే అప్పుడే డోర్ ఓపెన్ చేయండి అని ఇన్స్పెక్టర్ కావ్య పిలుస్తూ ఉంటుంది. ఎవరు వచ్చింది అని మేనన్ అడగటంతో ఇన్స్పెక్టర్ కావ్య వచ్చినట్లు ఉంది, పారిపోదాం పదండి అని మేనన్ వాళ్ళు పారిపోతారు. ఇన్స్పెక్టర్ కావ్య లోపలికి వెళ్ళి చూడగా అక్కడ బాలాజీ కుటుంబం మొత్తం కూడా రక్తం కక్కుతూ చచ్చిపోయి ఉంటారు. అయ్యో, ఏంటి ఇదంతా కూడా అని ఆవిడ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా నేను వాళ్ళని అందరినీ చంపేశాను. తర్వాత మీ నాన్నని నేను పెళ్లి చేసుకున్నాను, కాకపోతే నిధి మాకు దొరకలేదు. తర్వాత రాగి రేకులు కూడా కనపడకుండా అయిపోయాయి. అప్పుడు కావ్యని అరెస్ట్ చేయించాము అని తయారు చెప్పడంతో, అయితే ఇప్పుడు ఆ డైరీ కానీ గంగాధరం నోరు విప్పినా ఆ రోజు ఏం జరిగిందో మొత్తం నిజం తెలిసిపోతుంది, అంతే కదమ్మా అని విక్కీ అనడంతో, అవును బిడ్డ, అందుకే కదా ఆ గంగాధరం ఎక్కడ ఉన్నాడో మనం పట్టుకొని వాడిని చంపేయాలి అని తయారు అంటుంది.